భద్రాచల సీతారామచంద్ర స్వామిని సందర్శించిన తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ అగ్రనాయకులు. పాల్వంచలో ఓ శుభకార్యానికి విచ్చేసిన టీఈఈ 1104 యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వేమునూరి వెంకటేశ్వర్లు, సాయిబాబు గారు మరియు వివిధ కంపెనీల ప్రధాన నాయకులు ఈరోజు భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని సందర్శించారు. ఈరోజు కేటీపీఎస్ పాల్వంచ జన్కో ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి హాజరవడానికి హైదరాబాద్ నుంచి ఏదైతే 1104 యూనియన్ నాయకత్వం రావడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మరి భద్రాద్రి రాముణ్ణి ఏదైతే దర్శించుకోవడం ఆనవాయితీ. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సంస్థలు మరింత అభివృద్ధిలోకి నడుస్తూ లాభాటలు నడుస్తూ అలాగే వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని భద్రాద్రి రామను కోరుకోవడం జరిగింది. అలాగే ఈ మధ్యకాలంలో బీటీపీఎస్లో మరి ఏదైతే అగ్ని ప్రమాదం జరిగి మరి కొన్ని కోట్ల నష్టం అనేది జరిగింది. మరి ఆ యొక్క పవర్ ట్రాన్స్ఫార్మర్స్ కానీ అక్కడ విద్యుత్ సంస్థలు కానీ మరమ్మతులు త్వరగా పూర్తయి మరి అది అందుబాటులోకి వచ్చి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలని చెప్పి ఆ భగవంతుని రామయ్యను కూడా కోరుకోవడం జరిగింది. అలాగే యాజమాన్యం కూడా ఈరోజు అయితే వినియోగదారులకు ఏ విధంగా సేవ అందిస్తుందో అదేవిధంగా విద్యుత్ కార్మికులకు రావాల్సిన అన్ని యొక్క బెనిఫిట్స్ను కూడా మరి రామయ్య గారికి కోరుకోవడం జరిగింది. మరి అందరికీ కూడా బెనిఫిట్స్ అని కూడా యాజమాన్యం ఏదైతే ఈపీఎఫ్ టు జీపీఎఫ్ కానీ అలాగే ఆర్టీఎం సమస్య కానీ అన్నీ కూడా యాజమాన్యం మరి రామయ్య గారిని కోరుకొని వారు ఏదైతే అన్ని కూడా సౌకర్యాలు కూడా మనకి విద్యుత్ కార్మిక సౌకర్యం కూడా కల్పించాలని కోరుకుంటూ మరి వారిని మొక్కడం జరిగింది. మరి ఈరోజు పాల్వంచలో ఒక పదవి విరమణ సన్మాన మహోత్సవానికి ఇచ్చేసిన మేమందరం ఈరోజు భద్రాచలం వారిని శ్రీరామస్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే మరి వారుక మా యొక్క విద్యుత్ సంస్థ బాగుండాలి, మంచి వర్షాలు పడాలి, తర్వాత ఉత్పత్తి కూడా బాగా జరగాలి, రైతులు వినియోగదారులకు మంచి సేవలు అందించాలి, సంస్థ మంచి పేరు రావాలని చెప్పి శ్రీరామచంద్ర వారిని మళ్ళీ మా యూనియన్ తరఫున 11 తరఫున కోరడం జరిగింది. మరి అలాగే మరి ఈరోజు ఏదైతే మనం ఇక్కడ శ్రీరామచంద్ర వారిని మన ప్రోగ్రాం పరంగా మరి యొక్క ఈ యొక్క సమస్యల మీద మా యొక్క జెన్కో సమస్యలు కానీ ట్రాన్స్కో కానీ డిస్కంలో సమస్యలు కూడా వారికి మరి స్వామివారి కూడా మనం వినవించుకోవడం జరిగింది. వారి కూడా ఈ యొక్క సమస్యలను యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ మమ్మల్ని స్పందించి మా సమస్యలు పరిష్కరించాలి. మరి అలాగే ఈపీఎఫ్ టు జీపీఎఫ్ కానీ ఆర్టిజన్ సమస్యలు కానీ మరి అలాగే కొన్ని పెండింగ్ సమస్యలు ప్రమోషన్స్ తర్వాత కొన్ని ఇప్పుడు ఉన్న ట్రాన్స్ఫర్స్ కానీ ఇవన్నీ మా అతిథుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన యాజమాన్యం మరి ముందుకు వచ్చి మా యొక్క సమస్య పరిష్కరించాలని చెప్పి భగవంతుడిగా కోరుకోవడం జరిగింది. మరి ఈ యొక్క విద్యుత్ సంస్థలో మన పట్టు వీడకుండా మరి సంస్థకు మనుగడ కొరకు మరి ఈ యొక్క అహర్నిశలు మన విద్యుత్ కార్మికులు శ్రమిస్తున్నారు కాబట్టి వారికి శ్రీరామచంద్ర ఎల్లవెల్లా తోడ్పాటుగా ఉండి వారి యొక్క కుటుంబాలు బాగుండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకోవడం జరిగిందని చెప్పి ఈ సభ మీకు అందరికీ తెలియపరుస్తుంది.